హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్. తనపై లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 24న ప్రజాభవన్ వద్ద బ్యారిగేట్ను కారుతో ఢీకొట్టి పరారయ్యారు రాహిల్. అయితే తనకి బదులు మరొకరిని లొంగిపోమ్మని ప్రేరేపించారు రాహిల్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ తనపై లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ప్రగతి భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసు వ్యవహారానికి సంబంధించి దాదాపు 3 ఏళ్లకు పైగానే పరారీలో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కోర్టులో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన పైన పోలీసులు లుకౌట్ నోటీసు ఏదైతే విడుదల చేయడం జరిగిందో దాన్ని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు కోర్టు బెంచ్ వచ్చి కోర్టు కనుక స్వీకరిస్తే దీనిపైన వాదనలు కూడా జరుగుతాయి. ఈ కేసులో ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ కుమారుడు అందులో లేడని మరో వ్యక్తిని అందులో ఇరికించే ప్రయత్నం చేశారు. దీనికి పోలీసులు కూడా కొంత అప్పట్లో ఉన్న పంజాగుట్ట సిఐ దుర్గాప్రసాద్ తో పాటు కొంతమంది పోలీసు అధికారులు కూడా వారికి సహకరించే ప్రయత్నం చేశారు. దీనిపైన శిరసేన సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, పంజాగుట్ట సిఐతో పాటు మరి కొంతమంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయడమే కాకుండా మొత్తం ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిని కూడా బదిలీ వేయడం కూడా జరిగింది. ఈ కేసులో నేరుగా ఈ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న ఈ ఏదైతే దుబాయ్ లో తలదాచుకున్న ఇటు షకీల్ ఆయన కుమారుడు వ్యవహారానికి సంబంధించి అదే పోలీసులు ఒక పక్కన గాలిస్తున్నారు. వారు విదేశాల్లో ఉన్నారని చెప్పేసి లుకౌట్ నోటీస్ జారీ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో దీనిపైన ఒకవేళ కనుక కోర్టు ఆదేశిస్తే కౌంటర్ దాఖలు చేయడానికి కూడా పంజాగుట్ట పోలీసులు సిద్ధమైనారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.